దేవుని చేత అనుగ్రహించబడిన అవయవాలు, కృపావరాలు ఆయనకు మహిమ తేవాలని క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి మనమందరము కూడా సజీవులుగా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఆ దేవాతి దేవుని ఆరాధించే సమూహములో ఆ దేవాతి దేవుని మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా మనము కృతజ్ఞతలు చెల్లించబద్దులమవుతున్నాం. ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి మనము ప్రతినిత్యము పరిశుద్ధ గ్రంథము నుంచి అనేకమైన సత్యయుక్తమైన మర్మయుక్తమైన బోధనలు వినుచున్న క్రమములు ఈ దినమునకై పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుచున్నటువంటి ఆత్మీయ సత్యములను మన ఆత్మీయ జీవితానికి స్థిరపరచుకొని దేవాతి దేవునికి అత్యంత సమీపమయ్యే స్థితిలోనికి మనము ప్రవేశించి అత్యంత పరిశుద్ధతను పొంది నిత్య జీవమునకు వారసులయ్యే దిశలు మనం పయనమవ్వాలని ఆత్మదేవుడు మనలను కోరుతూ వస్తున్నారు. తద్రీతిగా పరిశుద్ధమైనటువంటి వాక్యమును ఏ దేవుడైతే ఈ లోకమును సృష్టించారో, ఏ దేవుడైతే ఏ మనుష్యుని తన యొక్క జీవాత్మలను ఊది ఒక మట్టి శరీరములోనికి తీసుకుని వచ్చారు, ఆ దేవుని యొక్క కృపను బట్టి ఏ మానవుడైతే ఆది మానవుడిగా ఉన్నాడు వారికి దేవాతి దేవుడు అనుగ్రహించిన 20 బిడ్డలు మొట్టమొదటిగా గ్రంథములో చూపించబడి, గ్రంథములో లిఖించబడి, వారి యొక్క ఆత్మీయ జీవితంలో ప్రారంభ జీవితంలో వారు భూమి మీద ప్రారంభిస్తున్నటువంటి జీవితంలో వారు చేసినటువంటి మొట్టమొదటి క్రియ దేవుని ఆరాధించుట. Worshiping God is the first and primary aspect of the believer. దేవుని ఆరాధించుటే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రంథంలో లిఖించారు. ఎందుకు వారు అలాగ రాశారు, వారు అలాగ లిఖించారు, వారు అలా చేశారని మనము మన ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుకోవాలి. దేవాతి దేవుడు శక్తివంతమైన వాక్యముతో మాట్లాడారు. ఆ 20 బిడ్డలు మనందరికీ తెలుసు వారి నామాలు. జ్యేష్ఠుడు, కనిష్కుడు, కయ్యూను, హేబెలు అనే మాటలతో గ్రంథంలో మనం చూస్తాము, సహోదరుల పేర్లతో. ఆ కుటుంబంలో నుంచి వచ్చిన 20 బిడ్డలు కూడా వారి తల్లిదండ్రులు నేర్పినటువంటి, వారి తల్లిదండ్రులకు దేవుడు నేర్పినటువంటి క్రమాన్ని వారు మరచిపోక దేవుని ప్రస్తుతించే, స్తుతించే, ఆరాధించే ఆత్మీయ సంఘటనను గ్రంథములో లిఖించినప్పుడు వారు చేసిన ఆత్మీయ స్తుతి క్రియకు సమాధానాన్ని కూడా దేవుడు ఆ క్షణంలోనే వారికి అనుగ్రహించాలని వాక్యం లిఖించబడినది. అనగా ఏ దేవుడినైతే నీవు నేను ఆరాధిస్తున్నామో
ఏ దేవుడైతే రక్షకుడుగా మనం అంగీకరించుకున్నామో ఆ దేవుడు చెప్తున్నారు, నీవు ఆరాధించే క్రమమును బట్టి నేను నిన్ను పరిశుద్ధపరచుకుని నా స్వంత బిడ్డగా చేసుకుంటాను అనే ఒక యోచనతో కూడిన, ఆదరణతో కూడిన, ఒక నిశ్చయంతో కూడిన మాటని దేవుడు మనకు ఈ దినమున తెలియజేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. He himself is responding to the worship of the believer. అనగా నీ యొక్క ఆరాధన క్రమాన్ని, నీ యొక్క హృదయంలో నుంచి వచ్చిన ప్రార్థనా జీవితానికి సంబంధించిన స్థితిని ఆయన వినక మానడు, చూడక మానడు, ఆయన నిన్ను స్వీకరించక మానడని ఇది బోధిస్తూ వస్తున్నాడు. గ్రహించాలి అందరూ కూడా. ఇట్ ఈస్ నాట్ ది action of the believers which is not being accepted by the God. It is true that God can receive you. కాబట్టి మనము ఆరాధన క్రమంలో ఉన్నటువంటి మనం అందరం కూడా అనుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నా హృదయమును, నా యొక్క ఆత్మీయతను, నా యొక్క ఆరాధన క్రమాన్ని, నా యొక్క పరిశుద్ధతను, నా యొక్క స్థితిని అంతా కూడా ఆయన చూస్తున్నారని విశ్వసించి మనం ఆ క్రియలోకి వెళ్ళాలి. One should have to find it out. ఆరంభంలోనే లిఖించబడిన మాటను మీకు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఉద్దేశం అది. ఆయన నుంచొని నీ మధ్యన నీకు సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్న ఆరాధన క్రమములో ఉన్న సత్యమును నీవు గ్రహించలేకపోతే, బోధకుడు వాక్యములు సత్యము లేదని, బోధకుడు నీకు తెలియలేనటువంటి స్థితులను చేయలేదని, ఆయనకు ఏ క్రమమైతే అవసరమో, ఏ పద్ధతి అయితే అవసరమో ఆ పద్ధతిని దేవుడు స్వీకరిస్తాడని మనం గ్రహించాలి. వారి ఇరువురి యొక్క క్రమాన్ని దేవుడు చూశారు. వారి ఇరువురి యొక్క ఆరాధన క్రమాన్ని దేవుడు చూశారు. వారు చేసినటువంటి బలియాగాన్ని చూశారు. ఆ బలియాగంలో ఉన్నటువంటి వారి మనస్సును కూడా చూశారు. వారి మనస్సును దేవుడు చూశారు. వారి కమిట్మెంట్ ని దేవుడు చూశారు. వారి యొక్క ఉద్దేశాన్ని దేవుడు చూశారు. ఆ దేవుని సన్నిధిలో ఆ విశ్వాసి ఏ రీతిగా దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో చేశాడో లేదో ఆయన క్రమాన్ని చూసి మన భాషలో ఒక సర్టిఫికెట్ ఇస్తారు. ఈ సర్టిఫైయింగ్ ఇట్ ఈస్ ద ట్రూ వర్షిప్. అర్థమవుతుంది కదా? It is certifying, it is being certified that it is true worship. అనగా వర్షిప్ లో రెండు రకాలు ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు. ఒకటి హృదయము, దేవుని యొక్క హృదయము ఎరుగక చేసే వర్షిప్, అంటే పర్సనల్ గా నేను పాడగలను, నేను చేయగలను, నాకు భాష ఉన్నది అని అతిశయంతో ఉన్న వర్షిప్ ఒకటి. నాకేమి లేదు దేవా, నీవే నేనై ఉన్నానని చేసే వర్షిప్. చాలా జాగ్రత్తగా వినాలి. హృదయములో ఉన్నటువంటి తలంపులను బట్టి, హృదయములో ఉన్నటువంటి ఆశీర్వాదకరమైన స్థితిని బట్టి దేవుడు నిన్ను ప్రేమించి, నిన్ను దీవించి, నిన్ను అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన మేళ్లతో నింపుతాడని గ్రహించాలి. ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆ దేవుడు he doesn't need any sort of material benefits while you are worshiping. ఆయన ఏవైనా కూడాను ఈ లోకంలో ఉన్నటువంటి మెటీరియల్ అనగా వస్తు రూపంలో ఇచ్చి దేవుని
ఆరాధించేదో వేళ్ళు పొందాలని అనుకోవటం తప్పు. He needs, ఆయనకి ఏది అవసరం అంటే నీ హృదయము, నీ మనస్సు, నీ ఆత్మ, నీ శరీరము కూడా. ఈ 4 ఫ్యాక్టర్స్ ని దేవుడు చూస్తాడు. ఈ 4 ఫ్యాక్టర్స్ ని దేవుడు చూస్తాడు. నీవు ఆరోగ్యవంతుడివి, నువ్వు ఆరోగ్యవంతుడివే కదా. అయితే ఆరోగ్యవంతుడు అయినప్పుడు నీ కర్మలు ఏం చేస్తున్నాయి, నీ చేతులు ఏం చేస్తున్నాయి, నీ యొక్క హృదయం ఏం చేస్తుంది, నీ యొక్క పాదములు ఏం చేస్తున్నాయి, నీ కళ్ళు ఏం చేస్తున్నాయి, నీ పెదవులు ఏం చేస్తున్నాయి, నీ చెవులు ఏం చేస్తున్నాయి, నీ దేవుడు చూస్తాడు. ఇవన్నీ కూడాను నీవు ఆ నిమిషంలో ఏమైపోవాలంటే ఆ దేవాది దేవుడితో మమైక్యమైపోవాలి. ఈ లోకములో ఉన్నటువంటి నీ కీర్తి బాధలన్నీ కూడా మరచిపోవాలి. What is the God has to be looked at you. ఆ దేవుడే నీతో చూడబడాలి, నీవు ఆయన చూడబడాలి, ఆయన నీ ఎదుర్కొంటాడు. అప్పుడు దేవుని దర్శనాన్ని నువ్వు పొందుతావు. ఇక్కడ అదే జరిగింది. ఆ దేవుని దర్శనం కలిగింది. ఆ దేవుని దర్శనంతో ఆ 2 బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్న మాట, ద ట్రూ గాడ్, నిజమైన దేవుడు, సత్యవంతమైన దేవుడు, ఆయన ఆత్మ అయిన దేవుడు, ఆయన నీ మధ్యనున్న దేవుడు, ఏ దేవుడైతే ఆదిలో మానవుని సృష్టించారో ఆ దేవుడే నీవు ఆరాధిస్తున్నావు. ఆ దేవుడు మాట్లాడుతున్న మాటలో సత్యాన్ని మనం ఒక పర్యాయం చూస్తున్నాం. దానిని ఏమంటున్నాడంటే 7వ వచనంలో, నీవు సత్క్రియ చేసిన తలనెత్తుకొనవా, సత్క్రియ చేయనిలా వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువలెను. దేవుడు చెప్తున్నాడు. ఇంత పెద్ద యానోటేషన్ ఆర్ డెఫినేషన్ ఏదన్నాడు. ఇంత పెద్ద మాటని దేవుడు మాట్లాడి క్వశ్చన్ మార్క్ చేస్తూ చెప్తున్నాడు. ఒక వ్యక్తితో, దేవుడితో సరిగా ఆరాధించినటువంటి వ్యక్తితో చెప్తున్నాడు. అనగా వారికి దేవుడు వాక్యమును బోధించాడు పూర్వమే. God could teach the word of God to the individuals like Abel as well as Cain. వారిరువురికి కూడా దేవుడు వాక్యమును బోధించారు. బోధించి ఆ బోధనలో ఉన్నటువంటి క్రమాన్ని నీవు చేయలేదని, అది సత్క్రియ కాదని, అది సత్క్రియ కాని ఎడల నీ ఎదుట నీ వాకిట పాపము పొంచి ఉండినని దేవుడు చెప్తూ ఉన్నారు. అనగా ఆరాధన క్రమములకు సంబంధించినంత వరకు మన జీవితాలు ఎలాగుంటున్నాయంటే అది ఎవరిదో పాష గారిది, లేకపోతే ఎవరో 2-3 ఆరాధన క్రమం అనుకుంటున్నారు. సంఘమంతా కూడాను ఆయన శరీర భాగములు ఇవి. దేవుని స్తోత్రాలు చెప్పండి. సంఘమంతా కూడాను, ఈ సంఘమంతా కూడాను ఆయన శరీరంలో ఎన్ని భాగాలు ఉన్నాయో ఆ భాగాలు మనం. శిరస్సు ఆయన ఉన్నారు, ఆ మిగిలిన భాగాలన్నీ మనమే. మరి ఈ భాగాలన్నీ కూడా ఆయన శిరస్సు ఆదేశించిన ప్రకారం చేయాలి కదా. ఈ శిరస్సే కదా మనల్ని ఆదేశించేది. ఈ శిరస్సే కదా నీవు కదలాలి, మెదలాలి, లేకపోతే ఆ పని చేయాలి, ఈ పని చేయాలని చెప్పేది. మరి శిరస్సు యొక్క ఆ మెదడులో ఉన్నటువంటి ఆలోచన సరళికి సంబంధించి ఈ యొక్క శరీరం ఎప్పుడైతే క్రిప్పల్డ్ అవుతుందో అప్పుడు ఏమనుకుంటాం మనము? పెరాలసిస్ వచ్చింది అనుకుంటాం. అంతే కదా. నీ శరీర భాగము నీ మనస్సును బట్టి కదలకపోతే ఏమవుతుందంటే, అది కదలనప్పుడు ద బ్లడ్ ఈస్ నాట్ ఫ్లోయింగ్ ఇన్ ది బాడీ. ఆ చేతులు వేళ్ళు పనిచేయట్లేదు కాబట్టి ఈ నీ యొక్క చేతుల్లోనికి రక్తము ప్రసారం జరగట్లేదు అని అంటాం. ఆయన శరీరంలో ఉన్నటువంటి నీకు ఆయన నిష్కలంకమైన రక్తము ప్రోక్షించిన తీసుకున్నటువంటి నీవు ఎందుకు నీ యొక్క శరీరాన్ని కదలక, ఆయన యొక్క యోగ్యకరమైనటువంటి మనస్సుకు సంబంధించిన కదలికలు లేక నీవు దేవుని ఆరాధిస్తున్నావు?
ఇంట్లో సిగ్గా దేవుని ఆరాధించడానికి? దేవుని ఆరాధించడానికి నీకు స్టేటస్ తగ్గుతుందా? యు ఆర్ జస్ట్ లోవర్ టు ది గాడ్స్ ఫీట్. ఆయన పాదముల కంటే కింద నీవు ఉన్నావు. కాబట్టి నీకు సిగ్గు లేదు. నీకు ఆయన సన్నిధిలో ఒక అతిశయం ఉన్నదని గ్రహించి ఆయన సన్నిధిలో నీవు ఆరాధన క్రమాన్ని చేయాలని దాసుడైనటువంటి ఆ ఏబేలు మనకు నేర్పిస్తున్నాడు. చిన్నపిల్లవాడు, ఇంట్లో చిన్నపిల్లవాడు. ఆయన నేర్పిన దానిని ఆయన ఒక సత్యంగా ఒక సర్టిఫికెట్ ఇస్తున్నాడు వాళ్ళ బ్రదర్ కి. యు హావ్ డన్ సిన్, నీవు పాపము చేశావు. నీవు దేవుని సన్నిధికి వచ్చి ఆయనతో నీతియుక్తుడిగా తీర్చబడడానికి వచ్చి నీవు పాపమును ఎందుకు తీసుకొని వెళ్తావు? నీ వాకిట పాపము వచ్చి ఉండును అని the God himself is speaking. He is uttering. God చెప్తున్నారు. మన దేవుని సన్నిధికి వచ్చినది ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళటానికే కానీ ఆయనకు ఇష్టము లేని మనుష్యులుగా ఉండటానికి కాదు. ఈ బిడ్డ ఇష్టము లేని బిడ్డగా ఉన్నాడు. ఆ బిడ్డని గురించి దేవుడు ఇచ్చిన సర్టిఫికెట్ ని మనమందరం ఇప్పుడు చదువుకొని ఉన్నాం. చూడండి, పొంచియుండును నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువలెను. అల్టిమేట్ గా ఏమవుతున్నది? వాంఛ అంటే తెలుసు కదా, a Sanskrit word had been literally written in the Bible. దానికి ఎందుకు అలాంటి గట్టి మాట పెట్టాడంటే ఆ కోరిక, ఆశ, వాంఛ. మామూలు ఆలోచన ఇది. ఆలోచననేమో కోరిక మారిపోతుంది, ఆ కోరిక మారిందేమో వాంఛగా మారిపోతుంది. అనగా ఇట్ మే టర్న్ టు దురాశ. ఇంకో మాటలో చెప్పాలంటే ఆ వాంఛ అవుతుందంటే దురాశగా మారిపోతుంది. కాబట్టి దురాశగా మారినటువంటి నీ మనస్సును గురించి దేవుడు మాట్లాడుతూ పాపమును ఎందుకు నీవు తీసుకుంటున్నావు అనగా హీ నీడ్స్, ఆయనకి ఏది అవసరం అంటే పర్ఫెక్ట్, PERFECT, కరెక్ట్ కాదు ఆయనకి కావాల్సింది. కరెక్ట్ వేరు, పర్ఫెక్ట్ వేరు. పర్ఫెక్ట్ అంటే సంపూర్ణ స్థితి. ఆ స్థితిని కోరుకోవడానికి ఆ దేవుడు ఈ లోకానికి వచ్చారు. ఆదిలో ఉన్న దేవుడే ఈ లోకానికి వచ్చారు. వచ్చి నాతో నీతో మాట్లాడు. దీంట్లో బ్యారియర్స్ ఏమి లేవు, సెగ్మెంట్స్ ఏమి లేవు. ఎవ్రీబడి కెన్ డూ దట్. ప్రతి ఒక్కరు స్త్రీలైనా చేయొచ్చు, పురుషులు. పాత నిబంధనలో అయితే స్త్రీలకి దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఛాన్స్ లేదు. ఇది కూడా చెప్తున్నారు. పాత నిబంధనలో స్త్రీలు పరిశుద్ధ స్థలం దగ్గరికి వెళ్ళటానికి కానీ దేవాలయంకు దూరంలో కూర్చొని ఉండాలి. కానీ దేవుని సన్నిధి కానీ యాజకుని యొక్క కానీ రావడానికి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు నీవు స్త్రీ వైపు పుట్టినందుకు నీకు దేవుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి యోగ్యత గల స్థితిని అందించే పరిశుద్ధమైన బిడ్డగా నిన్ను కూడా తీర్చిదిద్దాడు. అందుకని నీవు ఇంకా ఎందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఇశ్రాయేలీయులు, పురుషుడైనటువంటి ఇశ్రాయేలీయుడు, యూదుడైన వాడు ప్రార్థనలో ఒక అంశం పెట్టి చేస్తాడు. ఏంటో తెలుసా? దేవా, యూదుడు ప్రార్థన చూడండి ఎలా ఉంటుంది. నన్ను స్త్రీగా పుట్టించినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానని ప్రార్థన చేస్తాడు. వై? ఎందుకు ఆ ప్రార్థన? నీ పరిశుద్ధ స్థలంలోనికి స్త్రీ అయితే నేను రాలేను కదా దేవా, నేను పురుషుని కాబట్టి రాగలుగుతున్నాను. అయితే ఆ ప్రార్థన మనకు లేదు. దేవా, నన్ను స్త్రీగా పుట్టించినందుకు నేను ఎందుకు అతిశయపడుతున్నాను అన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను కన్నటువంటి స్త్రీని నేనే దేవా, నువ్వు అతిశయపడాలి. నిన్ను భూలోకంలోకి తీసుకురావడానికి యోగ్యకరమైన శరీరం ఇచ్చిన స్త్రీని నేనే. అది యేసయ్య ఇచ్చినటువంటి స్థితి. ప్రతి స్త్రీకి, పురుషుడికి ఒక యోగ్యతనిచ్చారు దేవుని ఆరాధన క్రమంలో. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు ఈ దిన మన దేవుడు మాట్లాడుతున్న మాట ఆరాధన క్రమాన్ని
ఆయనకి ఇష్టమైనటువంటి స్థితిలోనికి మనం ఉండాలని, ఆరాధన క్రమానికి వెళ్ళకపోతే నా దేవుడు నాతో మాట్లాడలేమోనని నువ్వు ఇంటి దగ్గర తపన పడాలి. I should have to be in the presence of the God అనే ఒక తపన నీలో ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఉండాలి. I have to go, I have to go, I have to present. నేను వెళ్ళాలి ఆయన సన్నిధిలో నేను ఉండాలని నువ్వు ఇంటి దగ్గర ఎలాగుంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఆ మనోగతాన్ని పెట్టుకుని రా. పరిశుద్ధాత్మ దేవుడు వరములతో నిన్ను పంపకపోతే నా దేవుడే కాదు. దేవునికి స్తోత్రం. అద్భుతమైన శక్తివంతమైన దేవుడు, నీ యొక్క నీతిని చూసే దేవుడు. ఆయన ఎలా సర్టిఫై చేస్తున్నాడు? హెబ్రీస్ లో ఒక మాట చెప్తాడు ఆత్మదేవుడు. హెబ్రీలకు రాసిన పత్రికలో ఆ యొక్క ఏబేలు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆత్మదేవుడు పౌలు భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ వశుడై ఆయన రాసిన మాటలో సత్యాన్ని మీరు గ్రహిస్తే ఆత్మకార్యములు 11వ అధ్యాయములు చూడండి. ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వాసమును బట్టి 4వ వచనము 11వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక చదువురా. హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నుండి ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఏం చెప్తున్నాడు? దేవుడు ఇక్కడ ఎవరు దేవుడిని ఆయన ఏమన్నా కమిట్మెంట్ ఆఫ్ స్టేట్మెంట్ అన్నాడా? టెస్టిమనీ, సాక్ష్యం అంటున్నాడు. కానీ ఒక అథారిటేటివ్ గా మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు. సాక్ష్యం అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది గాడ్ స్ట్రెంగ్త్ విత్ ఇన్ యువర్ బాడీ, మైండ్ అండ్ సోల్ అండ్ డీడ్స్. ఒక అనుభవం దేవుడు అనుభవించాడు. నీతిమంతుని యొక్క అర్పణను అనుభవించి ఆయన మనతో ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. నూతన నిబంధన భక్తులైనటువంటి మనకి దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎవరు చెబుతున్నాడు సాక్ష్యము? నీ దేవుడు నీకు సాక్ష్యం చెప్తున్నాడు. జడ్సన్ కాదు, నీ కాపరి కాదు. God himself is speaking before you in the shape of testimony. ఎన్ని దినాలు ఉపయోగపడేది టెస్టిమనీ చెప్పని సాక్ష్యాలు చాలా మంది. యేసయ్య ఇప్పుడు నీతో సాక్ష్యం చెప్తున్నాడు. నీతో సాక్ష్యం చెబుతున్నాడు. దేవుడు ఇప్పుడు నీకు సాక్ష్యం చెబుతున్నాడు. ఆయన సాక్ష్యం వింటారా? వింటారా? సాక్ష్యం చెబుతున్నప్పుడు ఎలా ఉంటుంది? దాంట్లో అర్థం ఒక అనుభూతి కావాలి, అనుభవం కావాలి, ఒక నీతియుక్తమైన స్థితి నీలోకి రావాలి. సాక్ష్యం వినడానికి, సాక్ష్యం చెప్పడానికి. ఒక వ్యక్తి మానవుని గురించి దేవుడు నిలబడి సాక్ష్యం చెప్తున్నాడు. ఇప్పుడు నిన్ను గురించి కూడా దేవుడు రేపు సాక్ష్యం చెప్పబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దేవుని ఆలయంలో నేనైతే 365 రోజుల్లో 6 వారాలు పలానా చర్చికి వెళ్తాను, 3 వారాలు ఇలా చర్చికి వెళ్తాను, ఆదివారం వాళ్ళ చర్చికి వెళ్తాను. ఈ క్యాలెండర్ లేదు. ఈ క్యాలెండర్ లేదు దేవుడి దగ్గర. ఒకటే ఒక క్యాలెండర్. ఒక సంఘంలో దేవుని శరీరంలో ఉంటావు. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఒకవేళ నువ్వు వెళ్ళావనుకో 6 ఏళ్ళోడు, లేకపోతే 3 ఏళ్ళోడు, లేకపోతే 4 ఏళ్ళోడు, అంటే పనిలేని నమ్మకత్వము, పనిలేని విశ్వాసమే. అది బూటకపు భక్తి. ఏంటది? బూటకం. బూటకం అంటే తెలుసా? గారడీ వాడు చేస్తాడు కదా. గారడీ చూసారా? చిన్నప్పుడు మనందరికి ఉండేది. ఇప్పుడు గారడీ ఉందా లేదా ఈ రోజు? లైక్ నాట్ చూడగానే ఏ అద్భుతాలు చూసి ఇంటికి వస్తాం. ఆడ భక్తి కూడా అలాంటిది. డోంట్ బి ఇన్ ఎ పార్టీ ఆఫ్ ది మెనీ చర్చెస్ బాడీ. అనేక చర్చలకు సంబంధించినటువంటి శరీరాలు కాకండి మీరు. ఒక్క శరీరంలోనే నీ యొక్క భాగము అతుకబడి ఉండాలి. అప్పుడైతే నువ్వు అతుకబడి ఉంటావో
ఆయన మనోగతాన్ని తద్రీతిగా నీకు తెలియజేస్తారు. ఇక్కడ ఒకటి మాట్లాడతాడు తనలో, ఈ సంఘంలో, ఇంకో సంఘంలో ఆ తనతో ఇంకేదో మాట్లాడతాడు. ఏమంతా పిచ్చోడు అవుతాడు. పిచ్చోడు అయ్యేది ఒక చిన్న బుర్రకే తట్టుకోలేకపోతున్నాం మన ఇంత సమస్యలు. అవునా? నా దగ్గర కానిస్టేబుల్స్ పనిచేసేవాళ్ళు, వాళ్ళు కలెక్టర్ గురించి, ఎస్పీ గురించి, ఒక పెద్ద ఆఫీసర్ల గురించి విమర్శిస్తూ ఉంటారు. నేను ఒకటే చెప్పాను, అరే నీకు ఇంత బుర్ర ఇచ్చాడు కాబట్టి నువ్వు కానిస్టేబుల్ అయ్యావు, నాకు కొద్దిగా బుర్ర పెద్దది ఇచ్చాడు కాబట్టి నేను సూపరింటెండెంట్ అయ్యాను, ఆయనకి ఎంత బుర్ర ఇచ్చాడు నీ వాడి బుర్ర గురించి మాట్లాడు. అర్థమైంది కదా? మనకి ఇచ్చిన బుర్రలు ఇంతే. ఎక్కువ అతిశయంతో, గర్వంతో, మనకేదో అక్కడ ఉందన్నట్టు వెళ్ళిపోయి నీ విశ్వాసతను, నీతిని మొత్తాన్ని పాటు చేసుకుంటారు. టెంపరరీ చర్చ్. ఈ కొద్ది కాలానికి ఈ చర్చ్ నాకు చెప్తున్నాను సత్యం, అది దేవుని యొక్క శరీరము. ఇట్స్ నాట్ ది ఇంగ్లీష్ మాట పెట్టి అనవసరంగా దానికి ఒక డిఫరెంట్ మీనింగ్ తీసుకొచ్చేసారు. దేవుని యొక్క శరీరం ఇది. ఆ శరీరంతో దేవుడు ఆయన పని చేయించుకుంటాడు. ఆ శరీరంతో ఆయన ఒక కార్యాన్ని ఆ చర్చ్లో చేస్తాడు. వేరే చర్చ్ కలగానే వేరే మాటలు మీరు వింటారు. అక్కడ దేవుడు ఆ తలతో ఏం మాట్లాడుతున్నాడు నీకు డిఫరెంట్ మాడ్యూల్స్ లో చెప్పినప్పుడు నీ ఆత్మీయత అంతా కూడా ఇక్కడికి వెళ్ళిపోతుంది. క్రమముతోనే పెరగాలి. ఆల్ఫాబెట్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి, గ్రామర్ తో ఎండ్ అవ్వాలి. అంతే. అదే రీతి ఇంకో చోటుకి వెళ్తే ఆల్ఫాబెట్స్ లో బండి రాలేదంటున్నాడు. లేదంటున్నాడు. అది మేము నేర్చుకుంటే వీళ్ళకి లేదంటున్నాడు. సో దిస్ ఇస్ ద వే వేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ బీయింగ్ డైల్యూటెడ్. ఇప్పుడు దేవుడు అదే మనతో చెప్తున్నాడు, ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? ఇక్కడ నిలబడ్డాడు దేవుడు, ఇక్కడ నిలబడ్డాడు. సాక్ష్యం చెప్పేవాడు ఎక్కడ నిలబడుతున్నారు? ఇక్కడే నిలబడేది. ఆ సాక్ష్యం చూడండి అంటున్నాడు, దేవుడు అతనిని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అవిశ్వాసమును బట్టి కాబట్టి ఆ సాక్ష్యంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే he is righteous person, నీతిమంతుడు. నీకు ఒక సర్టిఫికెట్ తోనే ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి దేవుడి చేత నీతిమంతుడిగా తీర్చబడి అతను ఇంటికి వెళ్ళనని ఎక్కడుందో లూకా సువార్తలో 20 వ్యక్తులు ప్రార్థన చేయడానికి సంఘానికి వస్తారు. దేవుడే చెప్తున్నాడు 20 కూడా దేవుడు ఆరాధిస్తున్నారు. ఒక అతను అంటున్నాడు నేను దశమ భాగాలు ఇస్తున్నాను, ప్రతి నుంచి నేను వస్తున్నాను, ఆ యొక్క చర్చిలో నేను ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటున్నాను, నేను పాపిని ఏం చెప్పుకుంటున్నాడు? ఆయన అంటున్నాడు హృదయము కొట్టుకొనుచు నా తట్టు తిరుగుచు నన్ను క్షమించు, నా పాపములను క్షమించు దేవా అన్న అతనికి ఏం చేస్తున్నాడంటే ఒక సర్టిఫికెట్ ఇచ్చి ఇంటికి పంపిస్తున్నాడు. ఇద్దరికి మళ్ళీ దేవుడి సర్టిఫికెట్ ఇస్తాడు ఇక్కడ క్రొత్త నిబంధనలో. అండర్స్టాండ్? కాబట్టి మనం దేవుని సన్నిధికి వస్తున్నాం కాబట్టి దాని విలువ లేనటువంటి సమయం అనుకోండి, అది విలువ గల ఆత్మీయ సమయం. మీకు దేవునితో ఒక సర్టిఫికెట్ పొందుతున్నటువంటి సమయం అది. ఆరాధన క్రమంలో దేవునితో నువ్వు సంధి చేసే సమయము, దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందే సమయము. ఆశీర్వాదాలు పొందడం మాత్రమే కాక నీతియుక్తమైన బిడ్డగా తీర్చిదిద్ది ఇంటికి పంపించే సంఘం. కాబట్టి ఆయన ఆరాధన క్రమాన్ని మనం ఆ రీతిగా చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దానికి కాన్సెప్ట్ కి ఒకటి లింక్ పెట్టాడు దేవుడు. దానిలో ఏం చూస్తారట దేవుడు? నీ ఆరాధన క్రమంలో దేవుడు ఏం చూస్తున్నారట? ఫెయిత్ ఈస్ ది లింక్ బిట్వీన్ ది బిలీవర్ టు ది గాడ్. ఈ క్రమం అంతా కూడా ఆయన చూసి దాని మధ్యలో ఏముంటుందంటాడు? విశ్వాసం ఉంటుందంటున్నాడు. అనగా ఆ విశ్వాసంలో ఏముంటుందంటే ఒబీడియన్స్ ఉంటుంది, విధేయత ఉంటుంది. ఆ విశ్వాసంలో ఏముంటుందంటే దేవునికి
దేవుని సన్నిధికి కట్టుబడి ఉండే మనస్తత్వం ఉంటుంది. దేవుని ఆజ్ఞానుసారం జీవించే మనస్తత్వం ఉంటుంది. దేవునికి ఒక శిష్యుడుగాను, బానిసగాను, ఒక దేవుని యొక్క సేవకుడుగాను మారే ఒక మనస్తత్వం ఉంటుంది ఆ విశ్వాసంలో. ఇంత చూస్తున్నాడు దేవుడు, చూచి నిన్ను ఆశీర్వదిస్తాడు అంటున్నారు నీ దేవుడు. దానిని ఎందుకు మనం వృధా చేసుకోవాలి? ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లెట్ us be the party of Abel. ఏబెల్ గ్రూప్కి వెళ్దాం. ఎవరి గ్రూప్కి వెళ్దాం? ఏబెల్ గ్రూప్కి వెళ్దాం. కయ్యను గ్రూప్కి వెళ్తే ఏమవుతుంది? మన వాకిట పాపము వచ్చి ఉంటుంది. వాకిట అంటే దాన్ని ఏమంటారు? వాకిలి అంటారు. అంటే విచ్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద డ్వెల్లింగ్ ప్లేస్. ఒక నివాస యోగ్యమైనటువంటి ప్రదేశంలోనికి వెళ్ళేప్పుడు ఒక ద్వారం ఉంటుంది చూసారా, దాన్ని వాకిట్ అని మనం అనుకుంటాం. అయితే నీ హృదయమును చూసారా, ఇప్పుడు ఆయన ఏది ఇంటి వాకిటి కాదు, నీ హృదయం యొక్క వాకిట. అక్కడ పాపం వచ్చి ఉంటుంది. ఉపయోగం ఏముంది? There is no use at all. There is no use at all. మీరు ఈ రీతిగా ఉంటే నీవు దేవుని సన్నిధిలో ప్రతినిత్యము కొనియాడబడే ఒక వ్యక్తిగా ఉంటావు. నిత్యము నీ యొక్క ఆత్మీయత, నీ ఉద్యోగంలో, చదువులలో, ప్రతి విషయంలో కూడాను ఏ పని చేస్తున్నా ఆయన వచ్చి నీకు సమాధానం చెప్పి నువ్వు ఇలా చేసుకోపోని అంటాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. బికాస్ యు ఆర్ ది పార్టీ ఆఫ్ ది ఏబెల్. ఏబెల్కి సంబంధించిన వాడి నువ్వు. కాబట్టి దేవుడు మాత్రం అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయస్తుడా? న్యాయవంతుడు, అబద్ధికుడు కాదు. ఆయన పరిశుద్ధుడు. ఏ మాత్రము కూడాను మనలను విడనాడని దేవుడు. ప్రతి నిమిషము నిన్ను నీ కొరకు కాచి కాపాడే దేవుడిగా ఉంటున్నాడు. మన దినాన ఒక ఆత్మీయత కూడిన ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తే, ఏలియా భక్తుడు ఫైర్ బ్రాండ్ ప్రాఫిట్ ఎలైజా, ఆహారం దొరకట్లేదు, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి, నువ్వు వెళ్ళి అడవిలో ఉండమన్నాడు. ఆహారం ఎట్లా అంటే కాకి ద్వారా పంపిస్తానన్నాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? దేవుడు కాకిని పంపితేనే ఆయనకు ఆహారం. ఈజ్ టు లుక్ ఇన్ టు ఇట్. దేవుడు వల్ల అతనికి టెస్ట్ చేస్తున్నాడు విశ్వాసాన్ని. దేవుడి విశ్వాసాన్ని టెస్ట్ చేస్తున్నాడు ఎలైజాకు. అంతే ఉన్నాడు. దేవుడు చెప్పాడు కాబట్టి ఆ కాకి కోసం ఎదురు చూశాడు. అడవిలోనే పురుగులు, పుట్ర, పాములు ఉంటే కూడా లెక్క చేయలేదు. ఆ యొక్క మరలా దేవుడు ఏం చేశాడంటే ఇతనికి మంచి ఆహారం పెట్టాలని అతను నీటిని చూశాడు కదా. ఏం చేశాడంటే ఆయన ఆ డ్రౌట్ ని క్రియేట్ చేసి మరలా ఆ గ్రామానికి వెళ్ళి శారపేత విధవరాల దగ్గరికి వెళ్ళి ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తాడు? అడవిలో నుంచి ఒక మంచి గృహంలోనికి పంపిస్తాడు. ఒక మంచి గృహంలో వండినటువంటి పళ్ళెంలో పెట్టిన ఆహారాన్ని గౌరవప్రదంగా ఇస్తున్నాడు భక్తుడికి. చదువు కదా. ఒక స్టేజ్ నుంచి రెండో స్టేజ్లో అతని నీతిని చూసి విశ్వాసాన్ని ఏం చేస్తాడు? రెండో స్టేజ్లో ఒక గృహానికి ఒక స్త్రీ వండి పెట్టే స్టేజ్కి పంపాడు. మూడవ స్టెప్ చూడండి, అందులో కూడా ఆయన నీతియుక్తంగా ఉంటే మూడో స్టెప్ లో ఆ వీధిలో ఆయన పోచుండగా ఆ స్త్రీ ఆయనను పిలిచి ఆ ఇంటిపై ఒక గెస్ట్ హౌస్ ఇచ్చిందట, ఒక టేబుల్ ఇచ్చిందట, ఒక లాంతర్ని ఇచ్చిందట. ఏ స్టేజ్? మూడో స్టేజ్ ఏంటి? ఒక రిచ్ స్టేజ్ లోకి ఎలైజా దేవుడు తీసుకున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. నీకెందుకు చేయడా? నీకు చేయడా? You should have trust upon him, faith upon him. నీతిమంతుడిగా నువ్వు తీర్చబట్టి స్టెప్ బై స్టెప్ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మూడు స్టేజ్ల్లో కంఫర్ట్ ఎలా ఉంది, లగ్జరీ ఎలా ఉంది చూడండి.
ఇక్కడికి వచ్చేటప్పుడు హానర్. ఆయన తాళం అయింది, ఆయన ఇల్లు అయింది, ఆయన బెడ్ అయింది, ఆయన టేబుల్ అయింది, ఆయన లాంతర్ అయింది. దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి వారి నీతిని చూసి విశ్వాసం నుంచి ఆశీర్వదిస్తాడు. మీరందరూ కూడా ఒక పర్యాయం మీ యొక్క ఆరంభ దశను గుర్తించుకోండి. The very moment you have started your life with Jesus, and also now where are you? ఇప్పుడు ఎక్కడున్నావు గుర్తించుకో. దేవుడు మనల్ని అనేక విధాలుగా ఆశీర్వదించుతాడు. అంతేనా? దేవుడు ఆశీర్వదకరంగా మార్చే ఏకైక దేవుడు అని మీకు తెలుసు. జేకేసి కాల్ దగ్గర నేను ఇల్లు కొన్నాను, స్థలం కొన్నాను, అక్కడ ఉండాలని. మా మేనమామ గారు ఉన్నారు, బ్యాంక్ ఆఫీసర్. ఇట్ ఈస్ మై ప్లేస్. అయితే ఇక్కడ పరిచయం ఎవరు చేయాలి? ఇక్కడ పరిచయం ఎవరు చేయాలి? ఆయన ఉద్దేశం అదే. ఆయన ఉద్దేశము నువ్వు పరిచయం ఈ ప్రాంతంలో అన్నిలకు నువ్వు రక్షణ సువార్త చెప్పాలి. కాబట్టి అది అమ్మేసే ఇక్కడ మీ భార్య బ్యాంకులో తీసుకొని ఇక్కడ ఇల్లు కొనని చెప్పాడు. మనం ఏదో అనుకుంటాం, అది పాష్ ఏరియా మనం అనుకుంటాం. ఏమైంది ఇది? అక్కడ 24 గంటలు వచ్చిందా, ఇక్కడ 24 గంటలు వచ్చిందా? దేవుని స్తోత్రాలు చెప్పండి. అక్కడేమో రోడ్ల మీద వచ్చిందా, ఇక్కడ ఏసీలో వచ్చిందా? దేవుని స్తోత్రాలు చెప్పండి. God makes you in a comfortable place where He addresses you. కాబట్టి ఏ విలువలు ఉండటానికి ప్రయత్నం చేయండి. ఏ స్టేజ్లో జరగడం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. విశ్వసించిన వారందరూ దేవుడికి ఒకసారి స్తోత్రాలు. హల్లెలూయా. అరీతిగా దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాటల్లో ఉన్న సత్యాలు మనం గ్రహించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినటువంటి మాట ఏమంటే, అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. అంటే నిత్య జీవములో నీవు మాట్లాడే శక్తి దేవుడు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం ఇచ్చే శక్తి నీవు పోతున్నాడు. The place where you are worshiping leads you to eternity. ఏదైతే నీవు ఆరాధన క్రమాన్ని చేస్తున్న స్థలం ఉండదో, ఏదైతే దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క శిరస్సు అయిన ఆ స్థలంలో నీవు ఆరాధించావో దేవునికి ఇష్టముగా, అది నేను ఏం చేస్తుందంటే నిత్య జీవంలో ఉన్నటువంటి ఆ దేవాది దేవుని సన్నిధిలో దేవుని స్తోత్రించే స్థితిని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు. అక్కడ ఎవరిని చూస్తారు? ఫస్ట్ మ్యాన్ ని చూస్తారు. మీరు the human being who just listed in the list in the second man, ఆయన నువ్వు అక్కడ చూస్తావు. ఈయన ఏ వేళకి ఈయన గురించి మా మాస్టర్ రోజు చెప్తున్నాడు అనుకుంటారు. ఆయన ఎంత అందంగా ఉంటాడో తెలుసా మీకు? ఎంత ఉంటాడు తెలుసా? ఏడమ్ అండ్ ఈవ్ ని దేవుడు సృష్టించారు. ఈవ్ యొక్క అందమట 100%. ఇక ఆ అందానికి, అవ్వ యొక్క అందానికి పేరు మనకు వస్తా పేరు నాకు. అవ్వ యొక్క అందానికి అవధులు లేవట. సచ్ ఎ బ్యూటిఫుల్ వుమన్ గాడ్ హ్యాడ్ క్రియేటెడ్. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ అమ్మాయి శారాని గురించి చెప్తూ తోరాలు ధర్మశాస్త్రంలో రాస్తాడు. ఆ యొక్క శారా యొక్క అందమట అవ్వలలో క్రియేట్ చేసినటువంటి అందము 100 పాళ్ళు అయితే, శారా యొక్క అందము 2/3 అంట. అంత 2/3 ఆ యొక్క శారా అందం. ఐగుప్తీయుల్ని అడుగుతున్నట్ట, అబ్రహాం అడుగుతున్నట్ట, అబ్రహాం ఏముంది ఈ యొక్క గుడారంలో, ఏముంది గుడారం తీసుకొని వెళ్తున్నావు అంటే, చక్రాలు ఉంటాయి ఆ గుడారానికి, ఆ తీసుకొని వెళ్తున్నాడు. ఏమో అన్నగత్త కదా, ఏమో చూపించకూడదని ఆ దీంట్లో గోల్డ్ ఉంటే ఆ డబ్బులు కడతారు ఆ దీంట్లో బయటికి. అంత అందగత్తే. అలాగే ఏముందని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారంట. హౌ టు లుక్ ఇన్ టు ఇట్ అని. వీడేదో ప్రతిసారి అబద్ధం చెబుతున్నాడు. ఏమంటే అబ్రహాము ప్రధానికి డబ్బులు కడతాడు అంటున్నాడు. రిచ్ మ్యాన్ కదా అబ్రహాం. అయితే వారు
ఆ స్త్రీ ఏముందో లోపల నుంచి బయటికి తీసుకురానప్పుడు ఆమె తింటుందట. తెల్లవారుజామున సూర్యరశ్మి వస్తుందిట, అక్కడే నైల్ నది ఉందిట. ఆ సూర్యుని కిరణాలు ఆ స్త్రీపై పడ్డాయట. ఆ అందానికి ఆ కిరణాలు వెళ్ళి నైల్ నది మీద పడ్డాయట. ఆ నైల్ మీద పడినటువంటి కిరణాలు ఆ ఐగుప్తులైన సైనికులు మీద పడ్డప్పుడు కింద పడి పొందాడు. ఆ దేవునికి స్తోత్రాలు చెప్పండి. 2/3 అందానికి శరీరంలో ఆ రీతిగా ఉంటే అవ్వందం ఎలాగుంటుంది? ఆమె పుట్టిన పిల్లోడు ఎవరు? ఏబేలు. ఆయన నువ్వు చూడొచ్చు, హ్యాండ్సమ్ పర్సనాలిటీ ఇన్ ద మేల్ కమ్యూనిటీ. దేవునికి స్తోత్రం. పురుషుడిలో కల్లా అందగాడు, నీతిమంతుడు. ఆయనను నువ్వు చూడవచ్చు. లేకపోతున్నా దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన క్రమంలో నీకు ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ వస్తాడు. అద్భుతమైన సత్యాన్ని చెప్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారి ద్వారా 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అన్నమాట. ఈ ఆరాధన క్రమంలో ఎలా ఉండాలట? ఈ ఆరాధన క్రమంలో సజీవమైనటువంటి రాళ్ళకి జీవం ఉంటుందా? రాయేమో మందిరం కట్టబడుతుంది, ఆ మందిరమేమో సజీవముగా ఉంటుంది, ఆ రాయేమో జీవము గలదిగా ఉంటుంది. ఆ జీవం గల రాయి వలె మందిరం అంతా కూడా ఆరాధించాలి. అది ఇక్కడ అర్థం. ఒక 3 ఆరాధిస్తుంటారు, కూర్చుంటారు, 5 పడుతుంటారు. అర్థం అదేనండి. వాట్ ఇస్ దట్ గాడ్ ఇస్ స్పీకింగ్ us today in the morning. సజీవమైన రాళ్లుగా అందరం కూడా ఈ రాళ్ళనే మనము ప్రాణము కలిగినవి. ఈ రాళ్ళనే మనము ఈ మందిరములో ఉన్నటువంటి వారము, అనగా దేవుని యొక్క శరీరంలో భాగమై ఉన్న వారము. మనమందరం కూడా దేవుని ఎలా చేయమంటాడు? అక్కడ స్తుతించే బలులు అర్పించుటకు, ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. వాళ్ళిద్దరే బలులు అర్పించారు. ఆత్మ సంబంధమైన బలులా, శారీరక సంబంధమైన బలులు అర్పించారు. మనము ఆత్మ సంబంధమైన బలులను అర్పిస్తున్నాం. మనము ఆత్మ సంబంధమైన బలులు అర్పించినప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించాడు. అక్కడేమో తండ్రి అయిన దేవుడు వచ్చి మాట్లాడాడు, నీతో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు. మనము ఆరాధిస్తున్న దేవుడు సజీవముగా ఉండే దేవుడు, నీతో మాట్లాడే దేవుడు, నిన్ను తాకి నిన్ను ఆశీర్వాదంగా మార్చి నిన్ను దీవించి లోకంలో ఉన్నటువంటి బలహీన పరిస్థితుల నుంచి విడుదల చేసే దేవుడుగా ఉంటున్నాడు. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, నీ ఒక యాజకుడుగా నిన్ను నేను తయారు చేయబోతానంటున్నాడు. యాజకుడు అంటే ఇక్కడ ఉన్నవాడు, మాట్లాడుతున్నవాడు మీకెవరు? ఇంగ్లీష్ మాట ఏం ప్యాస్టర్ అన్నారు. అది తీసాడు ఇంగ్లీష్ భాషలో. నాకు ఐ డోంట్ లైక్ దట్ ఇంగ్లీష్ వర్డ్. చర్చ్ అంటే కూడా ఇష్టం లేదు, ప్యాస్టర్ అంటే కూడా నాకు ఇష్టం. యాజకుడు, కాపరి. ఈ యాజకుడు లక్షణం ఏంటంటే దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించే నాయకుడిగా, కాపరిగా ఉండాలి. ఈ ఆత్మలన్నిటికీ ఒక కాపరి, ఈ ఆత్మలన్నిటికీ ఒక కాపరిగా ఉండాలి. ఈ కాపరత్వాన్ని చేయటానికి యాజకత్వం ఇచ్చాడు. రేపు నీవు కాపరత్వాన్ని చేసి యాజకుడిగా వెళ్ళబోతున్నావు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. You are being trained under the Green Hill Bethel Church. ఆ చర్చి క్రింద నీవు ఏం ట్రైనింగ్ అవుతున్నావు నీ జీవితం అంతా 30 ఏళ్ళు. రేపు నువ్వు యాజకత్వాన్ని చేయటానికి దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆ యాజకత్వంలోకి వెళ్ళటానికి
నువ్వు సంఘంలో ఇవన్నీ రోజు నేర్చుకునేదందుకే. ఆ యాజకత్వంలో నీవు దేవుని సన్నిధిలో స్తుతించే స్థితిని రేపు ఇవ్వబోతున్నాడు దేవుడు. అక్కడ చూడండి, ఆయన చెప్తున్నమాట, సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. కట్టబడి ఈ విధంగా కట్టబడి మనం అందరం ఏం చేస్తామంటారు? రేపు యాజకత్వంలో కడతామంట. ఇక్కడున్న వాళ్ళందరూ ఎవరైతే పరిశుద్ధులుగా తీర్చబడుతున్నారో వారందరూ కూడాను పరిశుద్ధమైన దేవునికి నువ్వు పరిశుద్ధ యాజకుడిగా అవ్వబోతున్నావు. ఇక్కడున్న యాజకులందరూ మిమ్మల్ని అందరూ ఎలా తయారు చేస్తున్నారంటే ఆరంభ దశలో ఉండే విశ్వాసగానే పెడుతున్నారు వాక్యం చెప్పకుండా. వాళ్ళ స్థానం తగ్గిద్దేవుడని లేదు. యు ఆర్ ద పర్సన్ టు వర్క్ ఫర్ ద గాడ్. దేవునికి యాజకత్వం చేసే యోగ్యతను రేపు నీవు పొందబోతున్నావు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న బిడ్డలుగా ఇటు వృద్ధుడి వరకు కూడా అదే స్టేజ్. గమనించండి, మీ బిడ్డలు కూడా అందులో ఉంటారు, పరిశుద్ధులుగా తీర్చబడేది. ఆ యాజకత్వాన్ని మనము పొందబోతున్నాము. ఆరంభ దశలో దేవునికి ఎలాగా యాజకత్వం చేశారో వినండి జాగ్రత్తగా. ఏబేలు ఏ రీతిగా యాజకత్వం వహించాడో ఆ రీతిగా నీవు యాజకత్వం వహించడానికి నీ దేవుడు భూలోకంలోనికి వచ్చి ఆయన నిష్కలకమైన రక్తమును ప్రోక్షించి నిన్ను శుద్ధీకరించి పవిత్రపరిచి నీకు యాజకుడిగా చేయడానికి ఒక యోగ్యతను ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆ యాజకత్వమును రాళ్లగా నువ్వు తీర్చబడి సంఘములో వాక్యానుసారం ఎదిగినప్పుడు ఆయన చెప్తాడు. మ్యాచెస్ లో మనం చదువుకున్న మాటని ఆ 13వ అధ్యాయంలో వాళ్ళు చదువుకున్న మాటలో ఒక సత్యాన్ని మనం గ్రహిస్తాం. మ్యాచెస్ లో మత్తయిలో ఉన్నటువంటి ఈ 13వ అధ్యాయంలో ఒక సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తాం. హల్లెలూయా. 18వ వచనం, విద్వాని కూర్చిన అపమాన భావము వినుడి. ఎవడైనా రాజ్యమును కూర్చిన వాక్యము వినియు, రాజ్యమును కూర్చిన వాక్యం వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. దాని హృదయంలో ఎత్తుకొని పోవును. నోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. రాజకీయాలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. ఇప్పుడు చాలా మంది ఈ సాక్ష్యం అడిగారు. దేవుని లోనికి వచ్చి శ్రమలు రాగానే ఏమవుతున్నారంట? శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడు. ఏం దేవుడు అని స్టేజ్కి వచ్చారు అంటే వాళ్ళకి ఏమి లేదట. వాళ్ళ వాక్యాన్ని ఎలా విన్నారట? రాతి నేలను పడినటువంటి వాక్యం విన్నారంటే వాక్యం వినేటప్పుడు ఏం చేస్తున్నారు? ఆ వాక్యాన్ని హృదయంలోనికి తీసుకొని రావట్లేదని అర్థం. హృదయంలోనికి తీసుకొచ్చిన వారి పరిస్థితి చూశారు కదా. నెక్స్ట్ చూడండి. ముళ్ళపొదల్లో విత్తబడిన వాడు వాక్యము విడువాడే కాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయను గనుక వాడు నిష్ఫలుడవును. అంటాడు గుండ్ల లాంటి ధనము అదేం చేస్తుందంటే ఐహిక విచారాలు, అది కావట్లేదు, అన్ని ఇబ్బందులే వస్తున్నాయి, ఇదేంటి దేవునికి దూరం అవుతుంటారు. అంటే బేసికల్ గా విత్తనం ఎక్కడ పడిందట? ముండ్ల పొదలు పడింది. అది తెలుసుకోవట్లా. దేవుడు ఏదో తప్పు చేశాడు అన్నట్టు అనుకుంటున్నారు. దేవుడు మాట్లాడిన మాటలు నాకు కాదు. నెక్స్ట్ చూడండి. మంచి నేలను విత్తబడిన వాడు యువర్ సీడ్ ఈస్ నాట్ బీన్ సీడెడ్ ఇన్ ది రైట్ సాయిల్. ఇప్పుడు మంచి నేలను విత్తబడింది చూడండి. వాక్యము విని గ్రహించువాడు అట్టి వారు సఫలులై ఒకడు నూరత్తులు గాను ఒకడు 60 గాను ఒకడు 30 గాను ఫలించును. ఏమైనటువంటి వాడు మంచి నేలను పడిన విత్తనాడు. వాళ్ళ అన్నగారు కూడా అన్నాడు వాక్యం. వాళ్ళ అన్నగారు కూడా వాక్యం అన్నాడు. అతను ఎక్కడ పడింది విత్తనం? ఈ మూడిట్లో. ధనము ఐహిక విచారము అది ఎక్కడ పడితే ఎవరితో నాకు అడ్వకేట్ వచ్చింది?
ముళ్ళ పొదల్లో పడిన విత్తనం. కానీ మంచి నేలను పడిన విత్తనము ఎప్పుడు కూడా యోబు మంచి నేలను పడిన విత్తనం కదా. యోబు మంచి నేలను పడిన విత్తనము. ఏ సమస్య వచ్చినా కూడా దేవుడిని ఆరాధించడం మానేడా లేడు. నా దేవుడే, నా దేవుడే, నా దేవుడే, ఆస్తులు పోయినాయి, నా దేవుడే వదిలేడు. అప్పుడు కూడా 10 రూపాయలు పోతేనే 100 సార్లు ఆ రోజు ప్రార్థనకు రాము, అప్పుడు దేవుడు కూర్చుంటారు రోడ్డు మీద. మట్టిలో ఏమని మట్టదా ఇంట్లో కాడుకు తెచ్చిన పని కింద పడండి. దేవుడు ఏం చెప్పాడు? మొత్తం పోయిన ఏమంటున్నాడా? ఆ దేవుడు మళ్ళీ ఇస్తాడు. ఇచ్చాడా? డబుల్ ది రేట్ ఇచ్చాడు. మీ దేవుడి యొక్క వాక్యము ఎక్కడ పడిందో మీరు వాక్యాన్ని మంచి నేలను పడిన విత్తనం అని మనందరం అగ్రికల్చరిస్ట్ అయితే తెలుస్తుంది. మంచి నేల ఏంటో, మంచి నేల కాంతి ఏంటో, మంచి విత్తనం ఏంటో వ్యవసాయదారుడికి తెలుస్తుంది. ఏ నేల మంచిదో ఏ నేల మంచిది కాదు. చౌడు భూమి ఉంటుంది, అది కూడా భూమి. విత్తనాల వైపు వెళ్ళండి, భూములు ఎలా ఉంటాయి? ద బెస్ట్ సాయిల్. వెళ్ళండి పల్నాడు వైపు, ఎక్కడ వెళ్ళినా కూడాను ద సాయిల్ ఇస్ బౌండెడ్ విత్ ది స్టాక్స్. అక్కడ సాయిల్లో వెయ్యి 50 బస్తాలు బియ్యం పడుతుంది. ఇక్కడ కాలువలు కూడా పెట్టారు. 22 బస్తాలు 18 బస్తాలే పడుతుంది. మంచి నేలను వేయండి విత్తనం, పంట. మీ హృదయాన్ని మంచి నేలగా మార్చుకోండి. పంట ఎలా ఉంది మీకు? 100 కోర్స్ దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఒక విత్తనం వేస్తే ఇస్సాకుకి 100 గింజలు ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రాలు. ఒక విత్తనానికి ఎన్ని ఇచ్చాడు? 100 గింజలు ఇచ్చాడు. మంచి నేలను పడిన విత్తనం ఎవరు? ఇస్సాకు. మంచి నేల అంటే ఎవరు? అబ్రహాం భక్తుడు, శారా భక్తురాలు. ఎలా పెంచారు? నా దేవుడు రా నీకు ఇచ్చాడు, మాకు ఇచ్చాడు. ఆ దేవుడే రా గొప్ప దేవుడు. నాకు చచ్చిపోయినా 90 ఏళ్ళప్పుడు పుట్టావు అని చెప్పింది ఇస్సాకుకి. దేవుని భయభక్తులు కలిగి జీవించినటువంటి నీతిమంతుడైన ఒక్కడు విశ్వాసంగా చెప్పబడిన ఇస్సాకు ఒక్క స్త్రీతోనే తను జీవించాడు. అప్పుడు ఎంతమంది స్త్రీలైనా పురుషుడు చేసుకోవచ్చు, కానీ ఇస్సాకు మాత్రం ఒక్క స్త్రీని కాపురం చేశాడు. దేవునికి స్తోత్రాలు. మహాదేవుడు. ఆ స్త్రీ కూడా కొంతకాలం బిడ్డలు పుట్టలేదు. దేవుణ్ణి ప్రార్థించాడు, కానీ అమ్మ నాకు 2 పెళ్లి చేయమని. ఇక్కడ అమ్మటే 3 ఏడు రాగానే ఇంకో పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు బైబిల్ చర్చి కూడా వస్తారా? కానీ ఇస్సాకు ఏం చేశాడంటే, అనేక వత్సరములు బిడ్డలు లేకపోయినప్పటికీ మోకాళ్ళని ప్రార్థించి తన భార్యకు బిడ్డలు తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆ బిడ్డకు గర్భంలో అద్భుతమైనటువంటి ఆశీర్వదకరమైనటువంటి ఇశ్రాయేల్ దేశాన్ని దేవుడు ఇచ్చాడు. యూదుల్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అనేక నీతిమంతుడిగా మనం తీర్చబడటానికి వీలైన ఆత్మీయతను మన జీవితాల్లో కలిగి ఉన్నాం. రేపు నువ్వు పరిశుద్ధుడిగా ఇప్పుడు తీర్చబట్టే సంఘంలో రేపు నువ్వు చేయబోయే నీ యాజకత్వం చూడండి. ప్రకటన గ్రంథంలో ముగించుకుంటున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 20వ అధ్యాయంలో 6వ వచనం. అందుకు దేవాది దేవుడు మన మొదటి పునరుత్థానంలో పాల్గొనేవారు పరిశుద్ధులై ఉందురు. ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. మీరు దేవునికి క్రీస్తుకును యాజకులై. మీరు దేవునికి క్రీస్తుకును యాజకులై. క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. దేవుని స్తోత్రాలు చెప్పుకోండి. అందుకు నా బాధ, అందరూ ఆయనతో రాజ్యంలో ఉండాలి. యాజకత్వం చూడగానే అబ్బా మా యాజకత్వం ఇక్కడే ఉన్నారు. దేవునికి స్తోత్రం. నువ్వు కూడా వచ్చావా? నువ్వు కూడా ఉన్నావు ఇక్కడ. ఈ మాటలతో మనం పలకరించుకుంటాం. అందరం గుర్తుంటాం, అందరం గుర్తించుకోవచ్చు. శరీరాలే మార్పు చెందుతాయి. మహిమ శరీరాల్లో ఉంటాం. దేవునికి యాజకత్వం చేసే గుంపులో ఉంటాం మనం. అది అందుకని మొట్టమొదటిగా ఏ యాజకత్వాన్ని దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడో చివరిగా పరమును కూడా రేపు ఇదే యాజకత్వాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అందుకని మనల్ని అందరినీ పరిశుద్ధ యాజకులుగా తీర్చడానికి ఆయన రక్తమును ప్రోక్షించి
సజీవమైన రాళ్ళుగా సంఘంలో దేవుడు పెట్టాడు, నీతిమంతులుగా తీర్చాడు. అటువంటి నీతిని మీరు కొనసాగించండి. ఈ యొక్క 2022వ సంవత్సరంలో, ఈ 2022వ సంవత్సరం చివరి రోజు కల్లా 31వ తేదీన ప్రార్థనలో పరిశుద్ధాత్మ వరములతో నింపబడిన కేకలతో ఈ సంఘం నింపబడును గాక. అద్భుతమైన దేవుని మహాకృప ప్రతి ఒక్క బిడ్డకు సిద్ధీకరింపబడును గాక. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. స్తుతి స్తోత్రములు చెల్లింతును, స్తుతి గీత మధురమై